హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇల్లును చక్కదిద్దిన చిన్న కోడలు స్టోరీలోకి వెళ్దామా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కొన్నిసార్లు పెద్దవాళ్ళు సాల్వ్ చేయలేరు, కానీ ఒక మంచి మనసున్న చిన్న కోడలు మాత్రమే ఇల్లు మొత్తం మార్చేస్తుంది. రాఘవయ్య గారికి ఇద్దరు కొడుకులు, సురేష్ అండ్ మహేష్. సురేష్ పెళ్ళి అయ్యాక పెద్ద కోడలు రాధ ఇంటికి వచ్చింది. రాధ కొంచెం కోపం ఎక్కువ. స్మాల్ మ్యాటర్స్కి కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత చిన్న కొడుకు మహేష్కి పెళ్ళైంది. కోడలు కావ్య ఇంటికి వచ్చింది. కావ్య చాలా సింపుల్ గర్ల్, సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఎవరిని హర్ట్ చేయకూడదు అని ఆలోచిస్తుంది. స్టార్టింగ్లో కావ్యకి ఏమీ అర్థం కావట్లే, కొత్తగా ఉంది. ఇంట్లో అందరూ టెన్షన్గా ఉంటారు. అత్తమ్మ ఒక సైడ్, పెద్ద కోడలు ఒక సైడ్. డైలీ చిన్న చిన్న ఫైట్స్. కావ్య సైలెంట్గా అబ్జర్వ్ చేసేది. కావ్య ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కావ్య ఎర్లీగా లేచి కిచెన్ క్లీన్ చేసింది. కాఫీ రెడీ చేసింది. అత్తయ్యకి రెస్పెక్ట్తో కాఫీ ఇచ్చింది. తర్వాత రాధా దగ్గరికి వెళ్ళి, అక్క, మనం కలిసి టిఫిన్ చేద్దామా అని స్మైల్తో అడిగింది. రాధ షాక్గా, ఎవరు నాతో ఎప్పుడు ఇంత ఫ్రెండ్లీగా లేరు, మాట్లాడలేదు అని స్లోగా కావ్య ఫ్రెండ్షిప్గా ఉండరు అనుకుంది. స్లోగా కావ్య అందరితో పేషెన్స్తో బిహేవ్ చేసింది. ఎవరు కోపంతో మాట్లాడినా ఆమె కామ్గా ఆన్సర్ ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాధ రియలైజ్ అయ్యింది, నా కోపం వల్ల ఇల్లు టెన్షన్ అయ్యింది, కానీ కావ్య వాళ్ళు మళ్ళీ హ్యాపీనెస్ వచ్చింది. అలా రాధ కూడా మరి కావ్యతో మంచిగా కలిసిపోయింది. ఇంట్లో ఫైట్స్ తగ్గాయి, నవ్వులు పెరిగాయి. ఊరిలో అందరికీ ఎగ్జాంపుల్స్ అయ్యారు. వాళ్ళ అత్తయ్య కూడా, నువ్వు వచ్చాక ఇంటిని కలకలగా మార్చావు అన్నది. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, ఇంటిని మార్చడానికి డబ్బు కాదు, మంచి మనసు, పేషెన్సీ ఉంటే చాలు. మనం ఫ్యామిలీతో మంచిగా ఉంటే ఎలాంటి వాళ్ళని మనతో మంచిగా మారిపోతారు. చిన్న కోడలు అని తక్కువ ఆడుకోకండి. కొన్నిసార్లు ఆమె వాళ్ళే ఇల్లు మొత్తం మారిపోతుంది. ఇలా మన చుట్టుపక్కల కూడా జరుగుతుంది. మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు. ఇది ఏ రిలేషన్షిప్లో అయినా మనం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటారు, లేకుంటే వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారు. కాబట్టి మనం పేషెన్స్తో మంచిగా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. మీ చుట్టూ కూడా అలాంటి స్టోరీ జరిగిందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.